భారతదేశం నుంచి మీ మాఫియాని సంపూర్ణ ప్రక్షాళన చేయకపోతే ఏం చేస్తారు? నా జీవితంలో ఖచ్చితంగా చేస్తాను. కనకసుందర్ గారు, మీ జీవితం చిన్నది, మీ ఆయుష్ చిన్నది, ఇంత పెద్ద పెద్ద డైలాగులు వేయకండి. మళ్ళీ పుడతా, మీ మాఫియా సర్వనాశం మళ్ళీ పుడతా. మళ్ళీ పుట్టినప్పుడు మీరు పందిగాను, నక్కగాను, కుక్కగాను పుడతారు. ఇప్పుడు జన్మ ఎత్తారు కాబట్టి మానవ వచ్చేటప్పుడు ఖచ్చితంగా పంది, కుక్క ఇలా ఎత్తుతారు. కానీ మీరు మానవ జన్మ ఎత్తారు. నేను అమరవీరుని అవుతా. అప్పుడు ఒక మాట, అమరవీరులు ఎవరవుతారంటే నిజాయితీగా ధర్మం కోసం పోరాడే వాళ్ళు అమరవీరులు అవుతారు. చెప్తాను వినండి. కానీ గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం అకౌంట్ నంబర్లు పెట్టి మన ధర్మాన్ని రక్షిస్తారా అని చెప్పి డబ్బు తీసుకొని అలా మత విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళు అమరవీరులు కాదు. మతోన్మాదులు అవుతారు. విమర్శ అంటే బూతులు మాట్లాడడం కాదు. విమర్శ అంటే బూతులు మాట్లాడడం కాదు. మాట్లాడతాం, ఎప్పుడు మాట్లాడతాం? మీరు హద్దుల్లో ఉన్నంత వరకు మాట్లాడడం. మీరు హద్దులు దాటి మేము దాటుతాం. మేము హద్దులు దాటకూడదని చెప్పి మీరెవరు? వాళ్ళే పెంట తిన్నారు. చూసుకోండి, ఆ పెంట తిన్న ఎవరు? వాళ్ళు తిన్నారు. ముందు మీరు ఆరాధన తప్పు పడితే మా మతాన్ని మీ విగ్రహాలు నేను ఒక మతం తయారు చేసి మీ దేవుడిని పెడతానండి. మీదే లుచ్చ మతం. అప్పుడు నువ్వే అన్నావు కదా లుచ్చ మతం అన్నావు. లుచ్చ మతం తయారు చేస్తే లుచ్చ మతం అవుతుంది. దాంతో